बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने कहा कि जुबली हिल्स ज़िमनी इंतखाबात में दोबारा गुलाबी परचम लहराया जाना चाहिए। केटीआर ने जुबली हिल्स हल्के के कारकुनों के इजलास में शिरकत की और खिताब किया। उन्होंने कहा कि वो सर झुका कर ग्रेटर हैदराबाद के लोगों को सलाम करते हैं जिन्होंने बीआरएस पार्टी का ताज पहनाया। वो हल्के जहां बीआरएस पार्टी के 50,000 कारकुनों की रुकनीयत है वो जुबली हिल्स हल्का है। उन्होंने कहा कि हम चाहते हैं कि ज़िमनी इंतखाबात में बीआरएस पार्टी का उम्मीदवार दोबारा कामयाबी हासिल करें। केटीआर ने कहा कि कांग्रेस के इख्तिदार में आने के बाद कई फलाही स्कीमों को रोक दिया गया है। उन्होंने कहा कि कांग्रेस झूठे वादों के साथ इख्तिदार में आई है। इख्तिदार में आने के बाद कच्ची बस्तियों में रहने वाले गरीबों के घरों को मुनहदम कर रहे हैं। उन्होंने कहा कि वजीर आला रेवंत रेड्डी ने कोडंगल हल्के में एफटीएल में मकान बनाया है। रेवंत और उनके भाई तिरुपति रेड्डी का हैदराबाद में घर एफटीएल में है। उन्होंने रेवंत रेड्डी को अपनी शदीद तनकीद का निशाना बनाया। केटीआर ने मागंटी गोपीनाथ की खिदमात को खिराज अकीदत पेश करते हुए जुबली हिल्स हल्के की आवाम से एक बार फिर गुलाबी परचम लहराने पर जोर दिया। उन्होंने कहा कि अवाम कांग्रेस की 20 माह की नाअहल और बदउनवान हुकूमत को अक्लमंदी का मुजाहरा करें। उन्होंने कहा कि इंतखाबात से कबल सोनिया गांधी, राहुल गांधी, प्रियंका गांधी, मल्लिकार्जुन खड़गे जैसे लीडर आए और तेलंगाना के तमाम तबकात के लोगों को धोखा दिया। उन्होंने कहा कि कांग्रेस पार्टी रेवंत रेड्डी के साथ मिलकर अब किए गए वादों को पूरा ना करके तेलंगाना के अवाम को धोखा दे रही है। तेलंगाना के अवाम को धोखेबाजों और धोखेबाजों की पार्टी कांग्रेस को आने वाले ज़िमनी इंतखाबात में अवाम अक्लमंदी का मुजाहरा करते हुए कांग्रेस पार्टी को सबक सिखाना चाहिए। इस मौके पर साबिक वज़ीर दाखिला मोहम्मद महमूद अली के अलावा दीगर बीआरएस कायदीन मौजूद थे। అందుకే నేను అంటున్నా ఈ ప్రభుత్వానికి సురుకు పెట్టాలంటే కర్రు గాల్చి వాత పెట్టాలంటే అది బీజేపీతో కాదు। బీజేపీడు కాంగ్రెస్ వాడు ఒకటే దొందే ఇద్దరు మంచిగా అండర్స్టాండింగ్ లో పనిచేస్తాను। 20 నెలల రేవంత్ రెడ్డి పాలన 20 నెలల రేవంత్ రెడ్డి కుంభకోణాలు బయటికి రాకుండా కాపాడుతున్నది ఎవడంటే బీజేపీడే। ఇయాల మీరు ఆలోచన చేయండి, నా మీద కేసు అవుతుంది, కేసీఆర్ సార్ మీద కేసు అవుతుంది, మన పార్టీలో ఉన్న అందరు నాయకులు గట్టిగా ఎవరైతే మాట్లాడుతారో అందరి మీద కేసులు పెడతారు। అదే ఒక్క కాంగ్రెస్ మీద కేసు ఎందుకు పెట్టరు? ఆలోచన చేయాలి కదా మరి మనం కూడా। బీజేపీ వాళ్ళు నిజంగా అంత పార్టీ వాళ్ళు అయితే వాళ్ళు నిజంగానే నియత్ ఉంటే వాళ్ళకు ఎందుకు కేసులు పెడతలేరు? మరి ఇవాళ ఏం అక్కరున్నది నీకు రేవంత్ రెడ్డిని కాపాడేది? వాళ్ళిద్దరి ఎజెండా ఒక్కటే, మోదీది రేవంత్ రెడ్డిది ఎజెండా ఒక్కటే। ఖచ్చితంగా కేసీఆర్ బొండిగా విసికేయాలి, తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు లేకుండా చేయాలి, మన ఇద్దరం ఆడుకోవాలి, మైదానం ఖాళీ కావాలి, మన ఇద్దరం ఆడుకోవాలన్నది వాళ్ళ ఎజెండా। ఎవడన్నా పెట్టుబడి పెడతాడా? మరి ఇలా రాష్ట్రం ఎందుకు ఆదాయం తగ్గిపోతుంది, కొత్త పెట్టుబడులు పెట్టేటోళ్ళు వస్తలేరు, ఉన్నోడే వారిపోతుండు అంటే ఒకటే కారణం। స్వయంగా ముఖ్యమంత్రి చెప్తుడు, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ లెక్కున్నది, నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ లెక్కున్నది, ఇక నువ్వే నీ రాష్ట్రాన్ని తిట్టినాక, నువ్వే నీ కొంపను పొట్టుపొట్టు తిట్టినాక రాష్ట్రానికి పెద్దవు నువ్వు ఎవరు ఎట్లా మాట్లాడాలి? ఇంకా ఎంత ఘోరం అంటే ఆఖరికి ఎంత ఘోరం అంటే నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎందుకంటే చెప్పులు ఎత్తుకపోతేనేమో అని భయపడి అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటుండు। ఇక గిసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మగాలి ఈయన కట మళ్ళీ ఈ అందానికి మనం ఓట్లే అన్నట, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ అందానికి ఇలా 20 నెలల పరిపాలనకు మనందరం పోయి గుద్దాలట జూబ్లీ హిల్స్లో। నేను అందుకే అంటున్నా, దయచేసి ఆలోచన చేయండి। ఇంకొక మాట, ఈ ముఖ్యమంత్రి హామీలు ఇచ్చిండు, ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, సిద్ధరామయ్య పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి ఎస్సీలకు ఇచ్చేస్తాం, ఎస్టీలకు అజ్జేస్తాం, బీసీలకు ఇచ్చేస్తాం, రైతులకు అజ్జేస్తాం, పొలగాన్లకు ఇచ్చేస్తాం అని వాళ్ళే మాటలు ఇచ్చిండ్రు। ఇచ్చినాక ఇవాళ అడుగుతున్నాం ఏమైందా మరి ఏం సంగతి అంటే ఏమంటుండే తెలుసా ముఖ్యమంత్రి? నా దగ్గర పైసలు కోసుక తింటారా, ఏం చెప్తారు మీరు? ఇక నాకు గింత తెగించినాక ఏం చేయాలి మరి మనం? కర్రు గాల్చి వాత పెడితే మోసం చేసినందుకు మోసగాళ్ళకు మోసంతోనే కొట్టి జయించి మళ్ళొక్కసారి జూబ్లీ హిల్స్లో మీరు ఒక 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది, లేకపోతే సుధరాయించరు ఇల్లు, లేకపోతే ఏమనుకుంటారు ఇల్లు, మేము ఎట్లా నడిపినా ప్రజలు మాకే గుద్దుతుర్రు,